వెల్కమ్ బ్యాక్ టు ద షో మార్నింగ్ స్టార్ మీ ముక్తా టీవీలో. లవ్ అనమాట. ఇది ఇందాక నుంచి బ్రేక్ అయినప్పటి నుంచి ఇలా ట్రై చేస్తున్నా, రావట్లేదు లవ్. ఇదే కదా లవ్ అంటే? ఎస్, లవ్ రైట్లో ఉంటుంది. దిస్ ఇస్ ద హార్ట్ అండ్ దిస్ ఇస్ ద లవ్. ఐఎమ్ ప్యూర్ లవ్ బికాజ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ ఓవర్. మొన్న రక్తదానం ఇచ్చాం సంస్మరణ దినోత్సవం రోజు. సో లవ్ గురించి మీరు నాతో డిస్కస్ చేయాలంటే స్క్రీన్ మీద స్క్రోల్లో నెంబర్కి కాల్ చేసి నాతో మాట్లాడచ్చు అనమాట. కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే లవ్ కదా, కొంచెం భయం వేస్తుంది అనమాట. మనం ఇప్పుడు కొంచెం పడలేదు, ఒకసారి పడితే మళ్ళీ లేగం, అలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, మన పాకిస్తాన్లో పోలీస్ ట్రైనింగ్ వాళ్ళకి లవ్ టాపిక్ పక్కన పెడదాం ఒక్క నిమిషం. పోలీస్ ట్రైనింగ్ చేస్తుంటే మన ఇండియా అని కాదు కానీ వేరే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి కదండి. బట్ అవతల వాళ్ళన్నా సరే, శత్రువులన్నా సరే మన ఇంటికి వస్తే మిత్రులా చూసుకోవాలి. బట్ చిన్నది ఏంటంటే, కొంతమంది టెర్రరిస్టులు అల్ఖైదా వాళ్ళు అనమాట, పోలీస్ ట్రైనింగ్లో అక్కడ ట్రైనింగ్కి వెళ్తుంటే అక్కడ నియర్లీ ఒక ఐ థింక్ సో 30-30 మెంబర్స్ని ఎంతమందిని చంపేశారంట మొత్తం. తర్వాత ఎంక్వైరీ అన్నీ చేస్తే నియర్లీ 500 టెర్రరిస్ట్ ఆర్ దేర్. 500 మంది ఉన్నారంట లోపల చంపడానికి. అది పోలీస్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళని చంపడానికి 500 మంది లోపల ఉన్నారంట. కొంతమంది మొత్తం అందరూ కాపాడారు, కొంతమంది టెర్రరిస్టులు కూడా చనిపోయారని చెప్పి వచ్చింది న్యూస్. అండ్ అది చాలా బాగాలేదు, ఎందుకంటే ఏ ఫ్యామిలీ అయినా సరే ఇంపార్టెంటే కదా. అండ్ ఇంకోటి వచ్చేసి, మనది ఆర్ఎస్ఎస్ సమావేశం ఈరోజుతో అయిపోయింది. ఓకే, కొంచెం చెప్తున్నాను. అండ్ ఐ వాంట్ హెల్త్ టిప్ అయితే మస్ట్ అండ్ షుడ్ చెప్తే, ఎందుకంటే మనకి కొంచెం ఉండాలి కదా. అండ్ యూత్కి అండ్ అంకుల్స్ కూడా, ఏజ్ వాళ్ళకి కూడా ఇంపార్టెంట్ ఇది హెల్త్ టిప్. ఏంటంటే, స్టమక్ ఉంటుంది కదండి, కొంతమంది జిమ్ చేయరు, బట్ అలాగే ఉంటుంది. స్టమక్ బాగానే ఉంటుంది, బట్ ఇట్ సైడ్ ఇది కొవ్వు పట్టేస్తుంది అనమాట, మడత పడుతూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరే. సో దాని గురించి ఏం చేయాలంటే, సగ్గుబియ్యం ఉంటాయి కదండి, సేమియాలు వేస్తారు కదా సగ్గుబియ్యం, అవి ఉంటాయి కదా, నైట్ సగ్గుబియ్యం తీసి లేకపోతే మార్నింగ్ అన్న తీసుకుని ఒక 1 అవర్ ముందు మామూలుగా గోరువెచ్చని నీటిలో సగ్గుబియ్యం వేసి ఒక 1 అవర్ ఉంచండి. ఒక 1 అవర్ ఉంచిన తర్వాత ఆ కలర్ పైన ఉన్నవన్నీ ఉంటాయి కదా, దాని మీద నిమ్మకాయ వేసి డ్రిప్ చేసి కొంచెం హనీ వేసుకుని తాగండి. హనీ వేయకపోయినా పర్లేదు, బట్ కొంచెం టేస్ట్ గురించి హనీ వేసుకోండి. లేకపోతే టేస్ట్ అవసరం లేదు, కరెక్ట్ ప్యూరింగ్ ఉండాలంటే హనీ వేసుకోకుండా తాగొచ్చు. తాగితే కనుక అప్పుడు ఇంప్యూరిటీస్ ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇవి కొవ్వు ఇదంతా మీకు కనబడదు, నార్మల్ అదే చెస్ట్గా ఉంటుంది వితౌట్ జిమ్. అంటే కొంతమందికి బిజీగా ఉంటారు, వర్క్ అంతా బిజీగా ఉంటుంది, సో వాళ్ళు జిమ్ చేయడానికి పని అవ్వదు. సో కొంచెం డైటింగ్ చేస్తూ ఉంటారు, నైట్ చపాతీ అని తింటూ ఉంటారు. సో వాళ్ళకి ఇది బాగా ఇంపార్టెంట్. నైట్ చపాతీ ఎందుకు తింటారో తెలుసా? నియర్లీ రైస్లోనే 75% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఆ వాటర్ వల్ల స్టమక్ కొంచెం ముందుకు వచ్చినట్టండి దాని. బట్ చపాతీలో వాటర్ కంటెంట్ ఉండదు, ఓన్లీ ఫర్ ఆయిల్, అది కూడా కొంచెం. సో చపాతీ తింటే అండ్ తిన్నట్టనే ఆకలి కూడా తీరిపోతుంది. అన్నం ఎలా ఉన్నా సరే లోపల చాలా వాటర్ ఉంటుంది. సో దానివల్ల నైట్ టైం చపాతీ అందరు తింటూ ఉంటారు. అండ్ కొంతమందికి ఏజ్ అవ్వకముందే హెయిర్కి వైట్ కలర్ వస్తే కనుక కరివేపాకు ఉంటుంది కదండి, అది బాగా ఎండపెట్టి దాన్ని పౌడర్ చేసుకుని తాగితే, పౌడర్ చేసుకుని ఓకే అప్పుడే కాల్ వచ్చింది. హలో 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 హలో, ఇది ముక్తా టీవీ అండి. అవునండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మార్నింగ్ స్టార్ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, మీరు ఇచ్చే ట్రిప్స్ చాలా బాగున్నాయి సార్. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? నేను సిద్దిపేట నుండి కాల్ చేస్తున్నాను. ఓకే సార్, ఏం చేస్తుంటారు సార్? నేను అడ్వకేట్ అండి ఇక్కడ. మీ పేరేంటండి? నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు, థ్యాంక్స్ అండి మాకు కాల్ చేసినందుకు. సార్ మీ యాంకరింగ్ చాలా సింపుల్ గా ఉందండి, ఓవర్ యాక్షన్ లేకుండా చాలా సింపుల్ గా మీ యొక్క తెలుగు భాష చాలా బాగుందండి, అందరికి అర్థమయ్యే రీతిలో బాగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మీరు అలా అన్నందుకు నాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంది. మేము వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాం, కానీ మీ యాంకరింగ్ ఒకసారి అనుకోకుండా చూసాము, చాలా బాగా అనిపిస్తుంది మాకు. మీకు చాలా ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సార్. రోజు చూస్తున్నారండి షో? చూస్తున్నాను సార్, చూస్తున్నాను. మంచి ట్రిప్స్ ఇస్తున్నారు మీరు మాట్లాడే విధానం మాకు బాగా నచ్చింది, అందుకని మీ ప్రోగ్రామ్ మార్నింగ్ లేవగానే చూస్తున్నాను ప్రోగ్రామ్. అంటే మార్నింగ్ అందరికీ ఎనర్జీ ఉండాలి కదా, అందుకే కొంచెం ఎనర్జీగా మాట్లాడుతున్నాను, అందుకనేం కాదు. అండ్ ట్రిప్స్ చాలా బాగున్నాయి, మీరు ఇంకా ఇలాంటి ట్రిప్స్ చాలా బాగా చెప్పి, మళ్ళీ ఇంకోటి మీ వాళ్ళ కోరుకునేది ఏంటంటే, మానసికంగా కూడా కొంచెం గురయ్యే వ్యక్తుల గురించి కూడా కొంచెం మానసికంగా ఎదగడానికి కొన్ని ట్రిప్స్ చెప్తే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. అంటే వివేకానంద సూక్తులు కానీ అలాంటివి కూడా కొన్ని మీరు
స్టడీ okay చేసి sir, okay. కొన్ని థ్యాంక్స్ అండి. మాకు కొన్ని అలాంటివి చెప్తూ చెప్తే ఉండాలి. చాలా బాగుంటుంది. యా సార్, మీరు అలా నేను అందుకే అన్న మీకు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కాల్ చేసి చెప్పండి అంటే, అందుకే థ్యాంక్స్ అండి. నేను ఇంప్రూవ్ చేసుకుంటా ఇవి కూడా. నాకు మీరు ఇలా చెప్పడానికి చాలా థ్యాంక్స్ అండి. కాల్ చేసి ఇలా ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు కూడా చాలా నచ్చిందండి సార్. ఈరోజు టాపిక్ విన్నారండి? వినలేదండి, చెప్పండి. మీరు ఫస్ట్ లవ్ చేసింది ఎవరిని? ఐ మీన్ ఫస్ట్ మీకు ఎవరి మీద ప్రేమ జరిగింది? మమ్మీయా, లేకపోతే యువర్ వైఫ్ ఆర్ ఎనీథింగ్ ఉంటారు కదండి? వైఫ్, మమ్మీ. కానీ నాకు మమ్మీ మన మీద ప్రేమను చూపిస్తుంది కాబట్టి మన అమ్మ మీద చూపెట్టేదని ప్రేమ అన్నారు. అదొక బంధం, దాన్ని ప్రేమతో పోల్చలేం. ప్రేమ కన్నా విలువైనది అది. అవును సార్. సో నేనేమనుకుంటా అంటే ప్రేమ అనేది భార్య అమ్మను ఎప్పుడు కంపేర్ చేయొద్దని అనుకుంటాను నేను. అవునండి. అమ్మ అనేది జీవితాన్ని ఇస్తుంది, భార్య అనేది జీవిత మార్గాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో ప్రేమకు ఇద్దరికి స్థానం లేదని అనిపిస్తుంది. ప్రేమ అనేది ఒక పవిత్రమైనది, దాన్ని ప్రేమించే అర్హత మనకి లేదని అనిపిస్తుంది. నాకు లేదు. ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు. ఎక్సలెంట్ సార్, సీరియస్ చెప్తున్నా. నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చెప్తారని. చాలా బాగా నచ్చిందండి. అండ్ మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ లవ్ ఎవరి మీద కలిగింది సార్? నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే నా 8th క్లాస్ లో నేను చదువుకున్నప్పుడు అది ప్రేమ కాదని అనిపిస్తుంది, ఆకర్షణ అనిపిస్తుంది. బట్ దాని ప్రేమనే పోల్చాలి. ఆకర్షించిన తర్వాతనే ప్రేమిస్తారని తెలిసింది నాకు. సక్సెస్ అయిందా సార్ లేదా? సార్ సక్సెస్ కాలేదు కాబట్టి ఈ రోజు నేను అడ్వకేట్ అయ్యాను. సక్సెస్ అయితే అప్పుడే మ్యారేజ్ చేసుకొని ఇంకేదోలా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రేమను కోల్పోతేనే వాడు విజయాన్ని సాధిస్తాడని తెలుసుకున్నాను సార్ నా జీవితంలో. ఎస్ సార్, మీరు నేను ఒకే కేటగిరీ. మనం ఒకటి, మనం బరంపురం. అవును సార్. ఎప్పుడైనా ప్రేమను కనుక తీసుకుంటే వాడు విజయాన్ని ఎలా సాధిస్తాడు సార్? అలానే ప్రేమించుకుంటూ వెళ్తాడు జీవితాన్ని. బట్ ప్రేమను కోల్పోతే అప్పుడు జీవితం వైపు అడుగులేస్తాడని నా యొక్క సందేశం సార్. ఇంకోటి సార్, యువతకు ఒకటే చెప్తాను సార్, ప్రతిరోజు ప్రయత్నించు, ఏదో ఒక రోజు విజయం నీ సొంతం అవుతుంది అని. ఇంకోటి ఏదైనా కష్టం వస్తే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ సార్. అంటే మీకు తెలియని ఏముంది, భయమే జీవితాన్ని నాశనం చేస్తుంది. బలహీనత అనేది మనం ఉంచుకోవద్దు, జీవనాన్ని ముందుకు సాగుతూ వెళ్ళాలని యువతకు ఒక సందేశం సార్. సార్ వివేకానంద టిప్స్ కదండి ఇది? అవును సార్, అవును. ఈ రెండోవే సార్. సార్ థ్యాంక్స్ అండి మాకు కాల్ చేసి ఇవన్నీ చెప్పినందుకు. అండ్ నెక్స్ట్ టైం నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటా. వివేకానంద టిప్స్ అన్నీ ఏదోలా నేర్చుకుని మీకు కూడా చెప్తే, ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి చదవలేదు బట్ చదువుతా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ యూ సార్. అండ్ ఇలాగ మీరు మాకు కాల్ చేయాలనుకుంటున్నా, అండ్ ముక్తా టీవీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నా. మీకు కనుక మా షో నచ్చినట్లయితే మార్నింగ్ స్టార్ అని పేజ్కి లైక్ చేయొచ్చు. అండ్ మీరు మాతో మాట్లాడుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ కాల్ చేసి నాతో మాట్లాడచ్చు అనమాట. అండ్ మధ్యలో ఆపేస్తే ఏంటి, హెయిర్ కనుక వైట్గా అయితే కనుక కరివేపాకు ఒక 2 days ఎండలో పెట్టి, అప్పుడే కాల్ వచ్చింది. హలో అండి, దయాకర్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? దయాకర్ అండి. సార్ దయాకర్, బచ్చన్నపేట. చెప్పండి సార్, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్? బచ్చన్నపేట. ఓకే చెప్పండి సార్. ఈరోజు టాపిక్ విన్నారా సార్? లేదు సార్, ఏం లేదు. అంటే లవ్ మీద, ఐ మీన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ లవ్ సార్. మీకు ఎవరి మీద ఫస్ట్ ఇంప్రెషన్ అయింది లవ్? మా వైఫ్ మీద సార్. సార్ మా వైఫ్ మీద. పెళ్లి చూపులనా? అవునండి. ఎక్సలెంట్ సార్. నిజం పెళ్లి చూపులో ఉంటుందిలేండి లవ్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ కదా అది. అంతకుముందు కాలేజ్లో ఎవరిని లవ్ చేయలేదా సార్? లేదండి. అంటే నార్మల్ గా మేము కాలేజీకి వెళ్ళేవాళ్ళం. వెళ్తుంటే తినే నా వైఫ్ అవుతుందని నాకు తెలియదు. అట్లా అంటే కాలేజీలో అంటే అప్పటికి చేయలేదన్నమాట అయితే. హలో, ఓకే కాల్ కట్ అయింది. యా నిజం, ఫస్ట్ ఇంప్రెషన్ అంటే పెళ్లి చూపే అనమాట. వాళ్ళు ఇలా ఉంటూ ఉంటారు, మనం ఇలా అంటూ ఉంటాం. పక్కన మమ్మీ వచ్చి చూడరా అంటే ఇలా లేస్తుంటే దానికి ఉపయోగం ఏం లేదన్నమాట. సో ఒక హెయిర్ కనుక వైట్ కలర్ అయితే 2 days తర్వాత ఎండలో పెట్టిన కరివేపాకు ఉంటుంది కదా, అది మిక్స్ చేసి పౌడర్ టైప్ ఉంటుంది. సేమ్ టైప్ టీ ఎలా పెడతామో అలాగే కరివేపాకు పౌడర్తో చేసి హీట్ వాటర్ తాగితే కనుక కంటిన్యూ చేస్తూ ఉంది కదా, హెయిర్ కొంచెం గ్లోనెస్ పెంచుతుంది అనమాట, బ్లాక్ కలర్ పెంచుతుంది. అండ్ ఓల్డ్గా కనబడమాట. టాపిక్స్ బాగా చెప్పుకున్నాం కదా, అండ్ యూత్ కూడా
బాగా ఇంప్రెస్ అయ్యారు, కాల్స్ కూడా బాగా వచ్చినాయి, బాగా అటెండ్ అని కొత్తగా కూడా నేర్చుకున్నా. అండ్ నెక్స్ట్ యువర్ స్మైల్ అవర్ విష్ కూడా షో వస్తుంది, సో కీప్ వాచింగ్ ఇట్. అండ్ రేపు ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. అండ్ మీకు కూడా మా షో నచ్చితే కనుక మార్నింగ్ స్టార్ పేజ్ లైక్ చేయండి అండ్ ముక్తా టీవీ మాత్రం వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షో అండ్ టాటా, వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్.